చేశారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదని సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ ఒకటేనని బండి సంజయ్ ఆరోపించారు. వీరిద్దరి పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావుకు సూచించారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఎప్పటికీ ఉండదని బండి సంజయ్ కొట్టిపారేశారు. తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ సాక్షిగా అధికార విపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఆదివారం రోజున అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు సరైంది కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఇక కౌశిక్ రెడ్డి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎథిక్స్ కమిటీకి పంపించడాన్ని బండి సంజయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎథిక్స్ కమిటీయే లేదని, అసలు అసెంబ్లీ కమిటీలే లేవని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి అంశాన్ని లేని కమిటీకి పంపించడం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన బండి సంజయ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలతో తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరు ఒకటేనని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ కేసును సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ఈ వ్యవహారంలో అవగాహన కుదిరిందని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో బీజేపీపై తుపాకీ పెట్టి కాలుస్తానని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటే తాము ఊరుకునే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఎప్పటికీ జరగదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తమ బీజేపీ పార్టీ ఎప్పటికీ దూరంగానే ఉంటుందని స్పష్టం చేశారు. వారసత్వ కుటుంబ రాజకీయాలకు బీజేపీ ఎప్పటికీ వ్యతిరేకమని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి డిప్రెషన్లో ఉండి నియోజకవర్గాల పునర్విభజనపై మాటలు మాట్లాడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హరీష్ రావు మీద ఉన్న కసి కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు తగ్గిందని ఈ సందర్భంగా బండి సంజయ్ నిలదీశారు. ఈ విషయంలో హరీష్ రావు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. విడిపోయిన కేటీఆర్ కవితలను రేవంత్ రెడ్డి కలిపే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. అందుకోసం రహస్య ఒప్పందాలు జరిగాయని సంచలన ఆరోపణలు చేశారు. మీరు అడిగిన విషయాలు కదే కొండందలు ఎలకలు కూడా పట్టలే మీరు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గతం నుంచి డిమాండ్ చేస్తున్నది. బట్ ఇలా మా భుజం మీద పెట్టి మీరు కాల్స్తా అంటే మేము అమాయకులం కాదు. నేను మళ్ళీ అంటున్నా, మీకు చేత కాదా, నీ పౌరుషం లేదా, రేషన్ లేదా, రోషన్ లేదా చెప్పు. అతను కాదు, నాతో చేత కాదు, ఇదే ఫైనల్. ఈ 9,000 కోట్ల జాలీగా కాళేశ్వరం మొత్తం మంచి ప్రాజెక్ట్, మిగతా అంతా చాలా మంచి ప్రాజెక్ట్ అని ఒప్పుకుంటే ఒప్పుకో. మరి నువ్వు కోరి విచారణ కోరించాలని నీకే క్లారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే క్లారిటీ లేదు. మీకు దేనికి ఉపయోగపడుతుందంటే కేంద్రాన్ని విమర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నది, కానీ అవినీతిని బయటపెట్టడానికి ఆ నివేదిక ఏం ఉపయోగపడుతుంది వాళ్ళు చేసిన రిపోర్ట్ కూడా. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు అందరూ అర్థం చేసుకుంటారు కూడా. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటనే విషయం వాస్తవం. మీరు చూడండి, అసెంబ్లీ చూడండి, మైనింగ్ స్కామ్ జరిగింది అని బీఆర్ఎస్ అంటారు. అనగానే మరి 10 సంవత్సరాలు దిద్దామా అంటారు. ఇప్పుడు ఇంకో స్కామ్ అంటారు, మళ్ళీ 10 సంవత్సరాలు దిద్దామంటారు. అంటే మీరు 10 సంవత్సరాలు దోసుకున్నారు, మీరు 2 సంవత్సరాలు దోసుకుంటున్నాము. మీరు అడగద్దు, మేము అడగాం. ఇది క్లారిటీ. 10 సంవత్సరాలు మీరు దోసుకున్నారు, 2 సంవత్సరాలు మేము దోసుకుంటాం, తప్పేంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి మహిళలు బస్సులో ప్రయాణించేటప్పుడు ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మహిళలకు చిప్ తో కూడిన స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఉచిత బస్ పథకం ద్వారా తెలంగాణ సర్కార్ మరో కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటి వరకు 290 కోట్లకు పైగా జీరో టికెట్లను ఆర్టీసీ మహిళలకు జారీ చేయగా ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా సక్సెస్ఫుల్ గా అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణ ఛార్జీల మొత్తం ఇవాల్టితో 10,000 కోట్ల మార్కును చేరుకున్నట్లు అధికారులు వెల్లడించడం గమనార్హం. ఇక ఈ విషయాన్ని టీజీఎస్, ఆర్టీసీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 2 రోజులకే అంటే 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ ఉచిత బస్సు పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ప్రస్తుత మార్చి 29వ తేదీ నాటికి 290 కోట్లకు పైగా జీరో టికెట్లను మహిళలకు జారీ చేశారని, ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. గతంలో మహిళల ప్రయాణాలు 40% ఉండగా ఇప్పుడు అది 67% పైగా పెరిగినట్లు చెప్పాయి. నిత్యం సగటున 35 లక్షల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని గణాంకాలతో సహా వివరించారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు సంబంధించిన సంరక్షణ విషయంలో అలక్ష్యంగా వ్యవహరించే వారిపై రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఆదివారం అసెంబ్లీలో జరిగిన తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల సహాయ
పర్యవేక్షణ బిల్లు 2026కు శాసనసభ ఆమోదం కల్పించింది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తనను కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారి కనీస బాగోగులు చూడని వారిపై కఠిన చర్యలు తీసుకునే చట్టానికి ఆమోదం తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు సంబంధించిన సంరక్షణ విషయంలో అలక్ష్యంగా వ్యవహరించే వారిపై రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఆదివారం అసెంబ్లీలో జరిగిన తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం తల్లిదండ్రుల సహాయ పర్యవేక్షణ బిల్లు 2026కు శాసనసభ ఆమోదం కల్పించింది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తనను కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారి కనీస బాగోగులు చూడని వారిపై కఠిన చర్యలు తీసుకునే చట్టానికి ఆమోదం తెలిపారు. తల్లిదండ్రుల కనీస అవసరాలను కూడా తీర్చకుండా వారిని విస్మరిస్తే అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 15% లేదా 10,000 అందులో ఏది తక్కువైతే అది కట్ చేసి నేరుగా వారి తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేయనున్నారు. ఈ చట్టం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, గ్రాంట్ ఎయిడ్ అందుకునే సంస్థలు, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని సమాచారం. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు మొదలైన వారు ఈ చట్టం పరిధిలోకి వస్తారని తేల్చి చెప్పారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకోకుండా ఉంటున్న ఉద్యోగుల భరతం పట్టేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరైనా తల్లిదండ్రులు తమ కుమారులు ఆలనా పాలన చూసుకోకపోతే జిల్లా స్థాయిలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి అయిన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన 2 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి దానికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ జిల్లా స్థాయి అధికారి అయినా కలెక్టర్ తీర్పుపై ఏదైనా అసంతృప్తి వ్యక్తమైతే వయోవృద్ధుల కమిషన్లో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా సర్కార్ కల్పించింది. ప్రస్తుత జీవనశైలి కారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విడిపోయి జీవిత చరమాంకంలో ఒంటరి అవుతున్న తల్లిదండ్రులకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు విడదీయలేని భాగమని, వారిని గౌరవంగా చూసుకోవడం ప్రతి పౌరుడి కనీస బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు బుక్కెడు బో కూడా బెటర్. భార్య భయానికో వీళ్ళకే తల్లిదండ్రుల పట్ల అభిమానమో, గౌరవమో, ప్రేమ లేకపోవడమో కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. బతుకున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళు చనిపోయినప్పుడు శవాన్ని ఇంటి ముందల పెట్టుకొని ఆస్తుల పంపకాల కోసం కొట్లాడుకున్న వాళ్ళను, పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వాళ్ళను, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న వాళ్ళను కూడా మనం చూసుకుంటా వచ్చినాం అధ్యక్ష. సమాజమే తల వంచుకునే విధంగా కొంతమంది పిల్లలు వ్యవహరిస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం చేయడం, ఈ అవకాశం రావడం ఒకవైపున నేను ఆనందంగా భావించిన, ఇంకొక వైపు నాకు చాలా బాధ ఉంది. ప్రేమ మధ్య, అనురాగం మధ్య, తల్లిదండ్రుల మధ్యలో ఆత్మీయ బంధం మధ్య ఉండాల్సిన విషయాన్ని చట్టం చేయాల్సిన పరిస్థితి రావడం, చట్టం ద్వారా నియంత్రించాల్సిన పరిస్థితి దాపురించడం ఈ సభకు ఇది బాధాకరమైన విషయం. కానీ బాధపడుకుంటూ కూర్చుంటే తల్లిదండ్రుల సమస్య తీరదు. వయసు మీద పడి కష్టం చేయలేని పరిస్థితిలో కనీసం బతకడానికైనా కనీసంగా వాళ్ళకు మనము వెసులుబాటు కల్పించాలి. కాబట్టి ఈ రోజు ఈ చట్టాన్ని మనం తీసుకొస్తున్నాం అధ్యక్ష. కన్న తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉన్నా కట్టుకున్న వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళు ఉద్యోగస్తులైతే కూడా తల్లిదండ్రులకు కనీసం ఆసుపత్రి ఖర్చులకు కూడా చిల్లి గవ్వ ఖర్చు పెట్టని పరిస్థితులు ఈ రోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకే కాదు అధ్యక్ష, ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన. ప్రజాప్రతినిధులుగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు కూడా కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వహించిన వాళ్ళను కూడా నా కళ్ళతో చూసిన అధ్యక్ష. అందుకే ఈ రోజు ఈ చట్టం ప్రజాప్రతినిధులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రైవేటు ఉద్యోగులతో పాటు ఎవరెవరికైతే తల్లిదండ్రులకు పిల్లలు ఉన్నారో పిల్లలు స్వార్థం కోసం, స్వార్థంతో కూడుకున్న ఆలోచనతోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినరో ఆ పిల్లలకు గుణపాఠం చెప్పడానికే ఈ చట్టం తెచ్చినాం అధ్యక్ష. అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ ను ఉద్దేశించి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 1000 ఎకరాల భూమి కబ్జాలకు గురైందని ఆరోపించారు. ఇక తన సొంత భూమిని కూడా కేటీఆర్ ఆక్రమించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ భూమిని కేటీఆర్ ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారని, అయినప్పటికీ తాను ఏమి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో తన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో మైనింగ్ మంటలు రాజేశాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మైనింగ్, ఇసుక అక్రమ రవాణాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ క్రమంలోనే ఆదివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో 1000 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్లు దానం నాగేందర్ ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా కేటీఆర్ తమ సొంత భూమిని కూడా కేటీఆర్ వదలకుండా కబ్జా చేశారని, కేటీఆర్ చేసిన పనికి తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో గతంలో తాము నోరు మూసుకొని
కూర్చున్నామని సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి కష్టపడి సంపాదించిన తమ సొంత భూమిని కూడా కేటీఆర్ ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించినట్లు దానం నాగేందర్ పేర్కొన్నారు. తాము హైదరాబాద్లో పుట్టి పెరిగామని, అయినప్పటికీ తాము మౌనంగా ఉండిపోవాల్సిన దయనీయమైన పరిస్థితి ఏర్పడిందని దానం నాగేందర్ వెల్లడించారు. ఈ విషయంలో తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, కావాలంటే రికార్డులు కూడా చూపిస్తానని చెప్పారు. తాము ఎంత నష్టపోయామనేది తమకు మాత్రమే తెలుసని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో తమ బాధలు ఎవరికి చెప్పుకోలేకపోయామని దానం నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూ కుంభకోణాలపై హౌస్ కమిటీ వేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. లక్ష్మణ్ రేఖ గీసిన అప్పుడు లెజిస్లేటర్ మంత్రి గారే లక్ష్మణ్ రేఖ దాటి వస్తున్నారు. కాబట్టి నేనేమడుగుతున్నా అంటే, ఇప్పుడు జరిగినటువంటి భూ స్కామ్ల మీద మీరు వెయ్యండి అని అడుగుతున్నాం హౌస్ కమిటీ. కానీ బాడీ లాంగ్వేజ్ మనం చూస్తా ఉన్నాము. మరి మీ బాడీ లాంగ్వేజ్ మా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. ఇంకా మీరు చేసే పద్ధతి ఏదైతే ఉందో, మేము చేసేది చేస్తే గతంలో కూడా ఇలా మాట్లాడితే తప్పుడు సమాచారం పోయింది. అధ్యక్ష, దయచేసి సభ్యులు అడుగుతున్న డిమాండ్ అర్థం చేసుకోండి అంతే. మరి అందరూ అదే చెప్తున్నారు కదా అధ్యక్ష. మీరు హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదు? మీరు హౌస్ కమిటీ వేయండి. చాలా భూ స్కామ్ జరిగింది సార్, ఒకటి కాదు రెండు కాదు, వేల ఎకరాల స్కామ్ జరిగింది రాష్ట్రంలో. మరి ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను నేను, మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను కావాలంటే రికార్డు మీకు ఇక్కడ సబ్మిట్ చేస్తాను. మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి ఇస్తారు అధ్యక్ష. నేను కావాలంటే నేను ఇస్తాను, రికార్డు తీసుకొచ్చి మీ ముందు పెడతాను. చెప్పుకోలేకపోయినాం అధ్యక్ష, నోరు లేక నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం. మేము హైదరాబాద్ లో పుట్టి పెరిగి మేము నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం. దైవ పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ పైన ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడ్డారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్, హరీష్ రావులను జైల్లో పెడతామని బీజేపీ నేతలు పేర్కొన్నారని, కానీ అప్పగించిన తర్వాత కేసును విచారణను తొక్కి పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. వివిధ అంశాలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్ర అవినీతి జరిగిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి అందులో కేసీఆర్ కుటుంబం భారీ దోపిడీకి పాల్పడిందని పేర్కొన్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు కేవలం తాము మాత్రమే ఆరోపించలేదని, స్వయంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావులను 48 గంటల్లో జైల్లో పెడతామని చెప్పిన మాటలను ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కిషన్ రెడ్డి బీజేపీ నేతల మాటలు తాము నమ్మి కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించినట్టు చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగించి 48 గంటలు కాదు, ఎన్ని నెలలు గడిచిందో రాష్ట్ర ప్రజలంతా చూశారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపైన సిబిఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి బీఆర్ఎస్, బీజేపీ రహస్య ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఒకటే లోక్సభ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పంచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించిన కేసులో కేసీఆర్, హరీష్ రావును జైల్లో పెట్టిన తర్వాత బీజేపీ నేతలు తమ ప్రభుత్వానికి సూచనలు చేస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. కేసీఆర్ కుటుంబము వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డది. ఈ మాట ఎవరో కాదు, ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ హోంశాఖ మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు పదే పదే తెలంగాణకు వచ్చి దీని మీద విచారణ జరగాలి అని వారు ఇక్కడ ప్రస్తావిస్తే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, నాకు మీ వల్ల కాదు, మీరు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయండి, 48 గంటల్లో కేసీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రిగా మాట్లాడారు. వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళు నిజంగానే ఏదో చేస్తారని ఇదే శాసనసభలో ఇక్కడనే నేను నిలబడి పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత సిబిఐ విచారణకి ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం 48 గంటలు కాదు కదా, ఎన్ని నెలలైందో మీరే చూసింది. ఇవాళ గండ్ర వెంకటరమణారెడ్డి గారు సూచనలు ఇవ్వడమే మా బాధ్యత, సూచనలు ఇవ్వడమే గొప్ప విషయం అన్నట్టుగా కాకుండా నేను వారికి సూచన చేస్తున్న పాయల శంకర్ గారికి, వెంకటరమణారెడ్డి గారికి, మీరెల్లిడి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏదైతే కాళేశ్వరం మీద
సిబిఐ విచారణ అన్నాడు. నెలల కొద్దీ సిబిఐ విచారణను మీరు ఢిల్లీలో తొక్కి పట్టుకొని మీరు వాళ్ళు ఒక్కటైపోయి మీరు సూచన చేసే ముందు మీ నాయకుడు కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రిని సిబిఐ విచారణకు ఆదేశాలు తీసుకొని వచ్చి కాళేశ్వరం కేసీఆర్ ను హరీష్ ను జైల్లో పెట్టిన తర్వాత మీరు వచ్చి సూచన చేస్తే మేము వింటాం. మొదటి విషయం ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.